హలో అందరికీ మేము వినాయకుడి కోసం ఒక పీఠం డెకరేట్ చేయాలనుకున్నాం అన్నమాట. కాకపోతే వినాయకుడు ఎంత పెద్దగా ఉంటాడు అనేది మాకైతే తెలియదు. 10 ఇంచెస్ అని తెలుసు కాబట్టి ర్యాండమ్గా డెకరేట్ అయితే చేద్దాము అని చెప్పి ప్లాన్ చేసినుండే. కొన్ని రిఫరెన్స్ వీడియోస్ చూసినాము. ఇదే ఈజీగా అనిపించింది. అందుకోసమని మేము ముందు రోజు అన్నీ కొనుక్కొచ్చుకున్నాం అనమాట. క్రాఫ్టింగ్ పేపర్స్ అన్నీ కొనుక్కొచ్చుకొని ఇట్లా ఫోల్డింగ్స్ చేసి ఏదో కొంచెం అట్లా డెకరేట్ చేద్దామని చెప్పి అయితే రెడీ చేసినాము. కాకపోతే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇంకా అజయ్ చేసినారు అనమాట డెకరేట్ చేయడానికి. ఇట్లా అన్నీ ముందే బిఫోర్ ఫోల్డింగ్ చేసుకొని ఒక కార్డ్బోర్డ్ దానికి ఇట్లా స్టిక్ చేసినాం అనమాట, అన్ని ప్లాస్టర్స్ వేసి. సో వెనకాల మంచి ఇట్లా కనిపించాలని. సో నెక్స్ట్ డే ఇంకా వాల్కి డెకరేట్ చేయాలని అయితే థాట్ ఏం లేకుండే మాకు. సరే అనుకోకుండా ఇంకా చేద్దాము అని చెప్పి అన్ని గార్డెన్లో నుండి కొన్ని ఆకులు పూలు తీసుకొచ్చి డెకరేట్ చేసినాం అనమాట. సో ఈ అంబ్రిల్లా ఇంకా ఇవన్నీ మనకి లాస్ట్ టైం అన్బాక్సింగ్ వీడియోలో ఒక బాక్స్లో వచ్చినాయి కదా, అవన్నీ అనమాట. ఈ పంచ కూడా అక్కడే వచ్చింది ఆ బాక్స్లోని. సో ఇక్కడైతే ముందు దేవుడిని డెకరేట్ చేస్తున్నారు. ఇంకా అందరూ ఒక్కొక్కటి పని చేస్తూ ఉన్నారు అనమాట. ఒకరు పువ్వులు అల్లడము, ఫస్ట్ అయితే కంకణాలు కడుతున్నారు. ఇది గరకతో ఎక్కువ వచ్చిందనమాట. గరక ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇట్లా దండలాగా అల్లి దేవుడికి వేసినాం. మా ఫ్రెండ్స్ కూడా లండన్ నుండి వచ్చినారు అనమాట మా ఇంటికి. ఇంకా శృతి అనమాట తిను. సో దేవుడికి జిల్లెడ్ పూలతో దండ చేసింది. అజయ్ ఒకటి చేయమంటే ఒకటి చేస్తూ ఇండు, నువ్వు ఊరికే డిస్టర్బ్ చేస్తుండు. వినాయకుడిని పీట పైన కూర్చోబెట్టినాం, కానీ పైన బ్యాక్గ్రౌండ్లో డెకరేషన్ అనేది కనిపించట్లేదు ఎక్కువ. వినాయకుడు పెద్దగా ఉన్నాడు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती. दर्शन मात्रे मान कामना पूर्ती. जय देव जय देव गजानन. ఆరతిస్తున్నప్పుడు ఈ పొగకి ఫైర్ అలారం మోగిందనమాట. క్రేజీ ఉండే సిచ్యువేషన్ మాత్రం. ఊపుకుంటా అట్లా మోగేసరికి టెన్షన్ అయింది. మాకు ఏం చేయాలో అర్థం కాక ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో అలారం మోగడం. ఇక డోర్లన్నీ ఓపెన్ చేసి కిటికీలన్నీ ఓపెన్ చేసి ఆ ఫైర్ డిటెక్టర్ దగ్గర ఊపుకుంటా సౌండ్ పోయే వరకు దాంతోనే ఉండే. వీళ్ళందరూ అలారం మోగిన వీడియో తీయమంటే నేను దాన్ని తీయకుండా వీళ్ళని తీసిన. అసలు మిస్ అయింది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ రిపీట్ అయితే డెఫినెట్గా అప్పుడు క్యాప్చర్ చేస్తాం. शोभा तो बरा रमजान तीनों पूरे चरणी घाघरिया. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति हो
ఇది నిమజ్జనం చేసే రోజు అన్నమాట. సో మా వినాయకుడికి నిమజ్జనం చేస్తున్నాము. गणेश महाराज की కరెక్ట్ టైంకి వర్షం కూడా స్టార్ట్ అయింది. అజయ్ చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తుండే. అజయ్ ఒక్కడే జోష్లో ఉన్నాడు, వీళ్ళు ఎవ్వరు లేరు అసలు. కాకపోతే మేము బయట ప్లాన్ చేసినాం నిమజ్జనం. కాకపోతే వాటర్ అంతా మంచిగా లేవా కాలువలు అని చెప్పి ఇంట్లోనే చేసుకుందాము, ఎట్లయినా మట్టి వినాయకుడు కదా. నిమజ్జనం అయిపోయినాక ఈ మట్టిని మొత్తం మా గార్డెన్లో చెట్లకు పెట్టినాం అన్నమాట. సో ఫైనల్లీ వినాయకుడి పండుగ అయిపోయింది.